మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో చిరులు దొరలేసు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరుకుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. పని పాట లేదా? ఉదయాన్నే డాన్స్ మొదలు పెట్టావు. లోపల అలాగే అన్నయ్య. అప్పుడు 7 గంటలైంది. 8 గంటల ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కడుపులో కాఫీ పడింది బాత్రూమ్ పని కాదు. వైదేహి వైదేహి ఎక్కడ ఏడుస్తున్నావే? ఇక్కడే ఉన్నానన్నయ్య. ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పానా లేదా? చెప్పావన్నయ్య. మొహం పగిలిపోద్ది. లోపల నుంచి ఏంటే సమాధానం? ఇట్రా. నువ్వేగా అన్నయ్య పొద్దున్నే నా ముఖం చూస్తే దరిద్రం అన్నావు, అందుకే రాలేదు. సంతోషించానులే. కాఫీ రెడీ అయిందా లేదా? నాన్న పాలకు వెళ్ళాడన్నయ్య. రాత్రి ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చుగా. నాన్న రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయింది, అప్పుడు పాలు దొరకవుగా అన్నయ్య. నీ పేరు చెప్తేనే అసలు ఏమీ దొరకవు. ఈయన గారు పాల ప్యాకెట్ ఎప్పుడు తీసుకొస్తారో ఏమో. పోనీ డికాషన్ రెడీగా ఉంది, కలిపిమంటావా అన్నయ్య? కాస్త విషయం కూడా కలిపివు. పెద్ద సలహాలు చెప్పొచ్చావు. లోపల ఎందుకురా అనవసరంగా ప్రతి విషయాన్ని అలా కసురుకుంటావు? నువ్వు కాఫీ తాగడం అర్జెంట్ అయితే 4 అడుగులు వేస్తే పక్కనే టీ స్టాల్ ఉందిగా, అక్కడికి వెళ్ళి తాగొచ్చుగా. దాని మీద మాట పడినెవరు? రాత్రి మీరు లేట్ గా వచ్చేస్తారే, దానికి ఏమైంది? పెందలాడే ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి లోన పెట్టొచ్చుగా. అది చిన్న పిల్లరా, ఆ పనేదో నువ్వే చేయొచ్చుగా. సర్లేండి, త్వరగా కాఫీ కలపమనండి. అవతల ఇంటర్వ్యూ టైం అవుతుంది. త్వరగా తగలబెట్టండి. తగలెట్టడానికి ఇదేవి ఎండిపోయిన తాటా కాదు, కాఫీ కాయాలి. కనీసం పావు గంట పడుతుంది. రామ్మా. చిచ్చి, ఈయన గారు రిటైర్ అయిన తర్వాత కూతురు మీద మమకారం మరీ పెరిగిపోయింది. అది పుడుతూనే అమ్మను పొట్టం పెట్టుకుంది. పాపిష్టి జాతకం దరిద్రపోతారు. చిచ్చి, పొద్దున్నే పూడుతా ఉండవు. ఇంకెవరున్నారండి పోగొట్టడానికి? నా తోడ పుట్టింది ఉందిగా. నాకు తెలియకడుగుతున్నా, ఆ పిల్లకి నీకు వయసులో ఎంత తేడా ఉండదయ్యా? ఏమండి, అది ఇప్పుడు అవసరం అంటారా? అవసరమేమయ్యా, అయినా నాకు తెలుసో నీకు ఆ పిల్లకి 15 సంవత్సరాలు తేడా ఉండాలి. కానీ అంత తేడా ఉంటే అంగవైకల్యంతో పిల్లలు పుడతారంటారు కదా. కానీ ఏ వైకల్యం లేకుండానే ఆ పిల్ల ఉండదే, గ్రేటే. ఏం మాట్లాడుతున్నారండి? నాకు తల్లి లేని లోడు చేసి మరీ పుట్టింది. పుడుతూనే అమ్మను పొట్టను పెట్టుకుంది. పాపం, తల్లిదండ్రుల్లో పుట్టి ఉంటారు. మీరేంటండి ఇంట్లో కూడా జాగింగ్ చేస్తున్నారు? ఏమీ లేదు, నా జాగింగ్ టైంలో ఇంకా ఒక్క 10 నిమిషాలు మిగిలిపోయి ఉండదయ్యా. అందుకే అది కంప్లీటింగ్ చేసుకుంటున్నా. చేసుకోండి. కనపడుతూనే ఉందిగా. అనౌన్స్మెంట్ అవసరమా?
పంచదారేదే 2 చెంచాలు వేసానన్నయ్య. వాడు పగిలిపోద్ది. వేస్తే నేను ఎందుకు వస్తాను? పోయి పంచదార పట్టరా. ఆ కాకి షుగర్ లేదు అంత చూసుకుని నిలదీస్తుంది. నేనే దాని చేతికి ఇచ్చానులేరా. అంటే నన్ను దాన్ని అవమానించాలా? దాని మీద మాట పండేవారు. రామలింగుడు, నాకు తెలియక అడుగుతున్నా, మీ అబ్బాయికి ఏంటంటే చెల్లెల మీద అంత కోపమైంది? చెల్లెలంటే ప్రాణాలు ఇచ్చే అన్నయ్యలు ఉండేది సినిమాల్లోనూ నాటకాల్లోనేనండి. నిజ జీవితంలో చెల్లెలే మనిషి అన్నయ్యకి సేవలు చేయడానికే. వాడి అధార్ని చెలాయించడానికి వాడి తర్వాత పుట్టిన జీతం లేని పని మనిషి చెల్లి. యు ఆర్ రైట్. దీనికి ఒక చిన్న సలహా పడేయమంటారా? చెప్పినా వినరుగా, పారేయండి. ఏమీ లేదో, ఈసారికి నా చెల్లికి ఏమైనా పని చెప్తే నేను చెయ్యను పోరా అనమనండి. చూడండి చక్రపాణి గారు, అది ఆడపిల్లండి. ఈ దేశంలో ఉన్న ఆడపిల్లల రక్తనాళాల్లో పారేది ఎర్ర కణాలు తెల్ల కణాలు కాదు. మరి అన్న నాన్న అని 2 కణాలు కలిపి ప్రవహిస్తూ ఉంటాయి. చూడండి, ఇదిగో అసలే మా వైదేహికి చిన్నప్పుడే తల్లిపోయిందేమో, దానికి ఏ అవసరం వచ్చినా అన్నయ్య నాన్న తీరుస్తాడనే ఆశతో బ్రతుకుతున్న బిడ్డండి అది. అబ్బే, మీరు చాలా తప్పు చేసి ఉన్నారండి. ఏంటి? పిల్లకి 5 ఏళ్ళునే మీ అక్కయ్య గారు నేను వెళ్ళొస్తారా అంటే పంపించేసి ఉన్నారు మీరు. అట్ట కాకుండా పిల్లకి పెళ్లిడు వచ్చేదాకా ఏనే ఉండమ్మా అంటే బాగుండేదిగా. మా బావగారు పోయారు కాబట్టి దానికి 5 సంవత్సరాలు వచ్చే వరకు మా అక్క ఇక్కడ ఉంది. మరి మా మేనల్లు కూడా పెద్దవాడు అవుతున్నాడు కదా, వాడి బాగోగులు కూడా చూసుకోవాలిగా. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ఎదుగా ఉండి చూసి వంటగా పెట్టుకోపోయినా? ఎందుకండి, నాకు మాత్రం పనే ఉంది. రిటైర్ అయిన తర్వాత పొద్దున్న సాయంత్రం మా రాజీవ్ నగర్ పార్క్ లో ఫ్రెండ్స్ తో కలిసి వాకింగ్ చేయడం తప్ప. చూడండి, అయినా పని మనిషి ఉండనే ఉంది. హడావిడంతా మా అమ్మాయి స్కూల్కి వెళ్లే వరకే. ఆ తర్వాత ఖాళీ కదండి, వంట వార్పు మొత్తం నేనే చేసుకుంటా. నేను ఏమన్నా చెప్పబోతుంటే సలహా ఇవ్వబోతుంటే అన్ని మీరే చెప్పేస్తా ఉన్నారే. అవును, ఈ నాలిక ఎలాగంగా నేను సలహా చెప్పకుండా. అవునవును, ఒక్క పని చేయండి. ఈ మధ్య నాకు చాలా వీక్ గా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నరాల వీక్నెస్ అన్నారు. దానికి ఏదైనా సలహా పారేయండి. అట్ట అడిగా బాగుండాలి. ఏం చేస్తారంటే పొద్దున్నే టీవీలో లేకపోతే ఆ రేడియోలో పెట్టుకుండే అందులో ఏంటంటే పచ్చగడ్డి తిని బతకండి, లేదా దూడదో ఆవుదో ఏంటంటే దూడదో ఆవుదో తాగి బతకండి అని చెప్తా ఉన్నారు కదా. మీరు ఫాలో అయిపోకూడదు. ఓ పని చేయండి, ముందన్ని మీరు ఫాలో అవ్వండి. మీ నెత్తి మీద బొచ్చు మొలుసుద్దాం చూద్దాం, ఆ తర్వాత నేను ఫాలో అవుతా. ఎవరో పిలుస్తా ఉన్నారు బయట. గొప్ప మనిషి. ఏమ్మా, ఈరోజు అన్నయ్యకి తప్పకుండా పెద్ద ఉద్యోగం వస్తుంది. ఎలా చెప్తున్నావమ్మా? నీకేమైనా కల వచ్చిందా? కల కాదు నాన్న, వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటూ అన్నయ్యకి ఈరోజు ఉద్యోగం రాకపోతే నీకు నాకు కటీఫ్ అన్నా. ఆ ఫోటోకి పెట్టిన పువ్వు నా చేతితో పడింది అంటే ఆ స్వామి సరే అన్నాడనమాట. బంగారు తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి నీ కోరిక తప్పకుండా తీరుస్తాడమ్మా. అవును, నీకు స్కూల్ టైం అవుతుంది కదా, రెడీ అవ్వమ్మా. ఈరోజు స్కూల్ లేదు నాన్న, చాచా నెహ్రూ పుట్టినరోజు. ఓహో, మర్చిపోయాను తల్లి. అయితే ఈ రోజు నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను. పెసరట్టేగా? వద్దు, మరి మీకు ఇష్టమైన ఉప్మా చేసుకుందాం. లేదమ్మా, పెసరట్టు అయితే 10 నిమిషాలు అయిపోతుంది తల్లి. ఉప్మా 5 నిమిషాల్లో రెడీ అవుతుంది తండ్రి. పద నాన్న. బంగారు తల్లి, అయితే 2 టిఫిన్లు చేసుకుని తిందాం, ఓకేనా? రైట్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ పేరు? 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని సర్టిఫికేట్స్ లో ఒకటే పేరు సార్. చూడండి. ఇంట్రెస్టింగ్. నేను ఒక్కో సర్టిఫికేట్ లో ఒక్కో పేరు ఉందనుకున్నాను. అది కాదు, నీ నోటి ద్వారా వినాలని నేను అడిగాను. మారుతీరావు సార్.
గొల్లపూడా కాదు సార్, వెలగలేరు. ఇంట్రెస్టింగ్. చూడు మిస్టర్ మారుతీరావు, నీకు మారుతీరావు అని మీ పెద్దవాళ్ళు పేరు ఎందుకు పెట్టారు? అదే సార్, నేను పుట్టిన 21వ రోజు అంటే బాసాల రోజున నాకు పేరు పెట్టే సమయానికి ఒక కోత వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిందంట సార్. అందుకే నాకు మారుతీరావు అని పేరు పెట్టారు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సరే, పిల్లొచ్చి ముద్దు పెట్టుకుని ఉంటే పిల్లేశ్వరరావు అని పెట్టేవాళ్ళ? కాదు సార్, మార్జాలరావు అని పెట్టేవారు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సరే, అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం అనుకుంటుంటే నువ్వేమిటి హిస్టరీలో పీజీ చేసావు? మన చరిత్ర మర్చిపోకూడదని. ఇంట్రెస్టింగ్, వెరీ. సరే గాని, అంటే డాక్టర్లు ఇంజనీర్లు హిస్టరీ మర్చిపోతున్నారు నీ ఉద్దేశం? అసలు తెలుసుంటే కదా సార్ మర్చిపోవటానికి. ఇంట్రెస్టింగ్, వెరీ. సి మిస్టర్, మన దేశాన్ని ఉత్తరాన ఏమున్నాయి? హిమాలయాలు సార్. ఇంట్రెస్టింగ్. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళా హిమాలయాలకి? లేదు సార్. ఏ హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నావు, మరి హిమాలయాలకు వెళ్ళకపోవడం ఏంటి? అది సార్, మన దేశంలో లక్షల కొలది చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి సార్. అవన్నీ చూడాలి అంటే కుదిరే పనేనా సార్? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికే మన జీవితకాలం సరిపోదు. పైగా అవన్నీ చూడాలి అంటే ఎలా కుదురుతుంది సార్? ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే ఓకే. నువ్వు ఎప్పుడైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళా? వెళ్ళాను సార్. ఎన్నిసార్లు? చాలా సార్లు వెళ్ళాను సార్. కదా, దాని లెంత్ ఎంత ఉందో నీకు తెలుసా? 650 మీటర్లు 23 సెంటీమీటర్లు సార్. అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలవు? అంటే సార్, నా అంచనా ప్రకారం చెప్పాను, కావాలంటే మీరు వెళ్ళి కొలుసుకోవచ్చు సార్. నువ్వు ఆ పని మీద ఉండు. సరే, హుస్సేన్ సాగర్ లోతు ఎంత ఉంటుంది? అదే సార్, నిమజ్జనానికి ముందు ఒకలాగా, నిమజ్జనం తర్వాత ఒకలాగా ఉంటుంది సార్. నిమజ్జనానికి ముందు ఎంత ఉంటుంది, నిమజ్జనం తర్వాత ఎంత ఉంటుంది? నిమజ్జనానికి ముందు వర్షపాతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. నిమజ్జనం తర్వాత విగ్రహం సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సరే కానీ, సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి? మన దేశం గురించి, మన దేశంలోని కాలమాన శీతోష్ణాల గురించి, మన దేశం కోసం పాటుపడిన మహా వ్యక్తుల గురించి తెలియజెప్పే శాస్త్రమే సాంఘిక శాస్త్రం సార్. ఓ, వెరీ నైస్, వెరీ నైస్. నీకు తెలిసిన మహా వ్యక్తుల పేర్లు రెండు చెప్పు. ఒక్కరేంటి సార్, లక్షల్లో ఉన్నారు. పేరు కోసం పాటుపడిన స్వార్థపరులు కొందరైతే సంఘం కోసం పాటుపడిన నిస్వార్థపరులు కొందరున్నారు సార్. వారిలో కందుకూరు వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు అంటే నాకు చాలా ఇష్టం సార్. ఇంట్రెస్టింగ్, వెరీ. చూడు మిస్టర్, నువ్వు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనేమి ఎక్స్పెక్ట్ చేయటం లేదు సార్. మీరు ఎంత ఫిక్స్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోతాను. మిస్టర్ మారుతీరావు, ఇప్పుడు ఇంటర్వ్యూలో కావాల్సింది కేవలం నాలెడ్జ్ మాత్రం కాదు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నీ బాడీ లాంగ్వేజ్ కూడా. అవి మాకు నచ్చాయి కాబట్టి యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, మా కంపెనీలో వర్కింగ్ అవర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు. వచ్చిన దగ్గర నుంచి పని అయ్యేంత వరకు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అది 10 కావచ్చు, 12 కావచ్చు. పర్వాలేదు సార్, నేను పనిచేస్తుంది మీ ప్రైవేట్ సంస్థలోనైనా మన దేశానికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాను సార్. ఇంట్రెస్టింగ్, వెరీ. సెలవులు, ఆదివారాలు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు. పని ఉన్నప్పుడు వచ్చి చేసుకోవటమే. ఓకే, అలాగే సార్. చూడు, ఇప్పుడు పద్ధతిగాను, జాబ్ ఇచ్చిన తర్వాత ఇంకో పద్ధతిగాను బిహేవ్ చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. అలా చేయండి సార్, అలాంటి అవకాశం మీకు రానివ్వను. గుడ్, ఓకే. నీకు 20,000 శాలరీ ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, జస్ట్ a minute. పవనే, మారుతీరావు పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయండి. జీతం 20,000 ఫిక్స్ చేసి అతనికి లెటర్ ఇవ్వండి. ఓకే, రైట్. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ హి ఈస్ ద రైట్ క్యాండిడేట్. అలా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో చంపేశాడు. ఎనీవే, కంగ్రాచులేషన్స్.